जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा. So welcome everyone for morning Bhagavatam pravachan. Okay. So in the last class, so we have discussed the importance of no, importance of Srimad Bhagavatam, mm, and what are the miraculous effects we will get. What is the miraculous transformation we will get as soon as start reads Bhagavatam. Mm. మనం నిన్న క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? భాగవతం యొక్క ప్రాముఖ్యత, శ్రీమద్ భాగవతం చదివిన వెంటనే మన పరివర్తన అనేది ఎలా ఉంటుంది అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ శ్రీమద్ భాగవతం ఈస్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ. శ్రీమద్ భాగవతం అండ్ కృష్ణ బోత్ ఆర్ నాట్ డిఫరెంట్, both are same. Srimad Bhagavatam contains 12 cantos. All 12 cantos are non-different from Krishna. And it is told that first and second canto are considered as lotus feet of Lord Sri Krishna. శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. అందులో మొదటి రెండు స్కందాలు, ఒకటవ స్కందం రెండవ స్కందం వచ్చేసి భగవంతుని యొక్క పాద పద్మాలకి ప్రతీకం అన్నమాట. దే ఆర్ దే ఆర్ ఈక్వల్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. లైక్ దట్ ఆల్ ద క్యాంటోస్ విల్ బి వన్ క్యాంటో రిప్రజెంట్స్ వన్ డివైన్ పొజిషన్ ఆఫ్ కృష్ణ. ఒక్కొక్క స్కందము భగవంతుని యొక్క దివ్య దేహాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వాట్ ఈస్ ద శ్లోక రెఫరెన్స్? వన్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక రెఫరెన్స్ ఈస్ దేర్ ఫర్ దిస్, ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో శ్లోక రెఫరెన్స్ వచ్చేసి జీవ గోస్వామి చెప్తారనమాట. సో ఈ శ్లోక నేను చదువుతాను, సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్. पादौ यदीयौ प्रथमा द्वितीयौ तृतीयौ तुर्यौ कथितौ यद् उरु नाभिस्तथा पञ्चमा एव षष्ठो षष्ठो भुञ्जान्तरं धोर्युगलं तथान्यौ कण्ठस्तु राजा नवमो यदीयो मुखारविन्दं दशमः प्रफुल्लम् एकादशो यस्य ललतापथं शिरो अपि तु द्वादश एव भाति तम् आदिदेवं करुणानिधानं तमलावर्णं सुहितावतारम् अपर संसार समुद्रसेतुं భజమహే భగవత స్వరూపం. సో దీని మీనింగ్ ఏమంటే, first and second cantos of the Bhagavatam are Lord Sri Krishna's lotus feet. The third and fourth cantos are his thighs. The fifth canto is his navel. The sixth canto is his chest. The seventh canto and eighth cantos are his arms. The ninth canto is his throat. The tenth canto is his beautiful lotus face. The 11th canto is his forehead. And 12th canto is his head. So I bow down to the Lord, the ocean of mercy, whose color is like that of Tamala tree, who appears in the world for the welfare of all. I worship him as the bridge for crossing the fathomable ocean of material existence. The Bhagavatam has appeared as his very self. సో ఈ శ్లోకంలో మనకేం తెలుస్తుందంటే, పాదౌ యదియౌ ప్రథమ ద్వితీయౌ. పాదం అంటే భగవంతుని యొక్క పాదాలు అనమాట. ప్రథమ ద్వితీయ అంటే ఫస్ట్ క్యాంటో అండ్ సెకండ్ క్యాంటో. సో మొదటి స్కందము రెండవ స్కందం వచ్చేసి భగవంతుని యొక్క పాద పద్మాలకి ప్రతీకం అనమాట. తృతీయౌ తుర్యౌ కథితౌ యద్ ఉరు. ఉరు అంటే ఏంటంటే ఒడి అనమాట, రైట్, థైస్. సో ఆ, తృతీయం అంటే మూడవ స్కందం వచ్చేసి భగవంతుని యొక్క ఆ, ఒడితో సమానం అనమాట. నాభిస్తత పంచమ ఏవస్తో. పంచమ అంటే ఏమంటే ఫిఫ్త్ క్యాంటో ఏంటి? నేవల్, భగవంతుని యొక్క నాభి అన్నమాట. కంఠస్థు రాజా నవమో యదియో. సో ఇలాగా ఆ, ఒక్కొక్క క్యాంటో వచ్చేసి, ఒక్కొక్క స్కందం వచ్చేసి ఒక్కొక్క
ఆమ్, భగవంతుని యొక్క దివ్య దేహాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము భగవంతుని యొక్క లైక్ ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో మనం చదువుతున్నాం కాబట్టి నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ ద ఫస్ట్ క్యాంటో. ద ఫస్ట్ క్యాంటో అండ్ సెకండ్ క్యాంటో ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. సో నౌ వీఆర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. భాగవతానికి శ్రీకృష్ణుడికి ఎటువంటి తేడా లేదు కదా. సో అందువల్ల మనం ఇఫ్ యు ఆర్ హియరింగ్ ఫస్ట్ క్యాంటో ఆఫ్ శ్రీమద్ భాగవతం, వీఆర్ యాజ్ ఇఫ్ లైక్ వీఆర్ టేకింగ్ దర్శన్ ఆఫ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వీఆర్ నియర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. సో దట్ ఈస్ ద గ్లోరీస్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ప్రతి ఒక్కరికి భగవంతుడి దగ్గరికి ఉండాలి, భగవంతుడి గురించి వినాలి అంటే ఈ కలియుగంలో ఎవరికి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. పూర్వ యుగాల్లో అయితే in the previous ages we are the people having qualification, that they will see qualification, they has to come in certain family, they have to learn certain Vedic knowledges like that. But in Kali Yuga there is no qualification, only one qualification is the desire. Hmm? So let us increase the desire to know about the Lord. So like that, canto by canto, if you are reading and understanding, ultimately, slowly, canto by canto, if you are understanding the scripture, we will understand Krishna slowly. First, lotus feet of the Lord, then the thighs of the Lord, then navi, then chest of the Lord, then kanta of the Lord, no, neck of the Lord, then beautiful face of the Lord. Beautiful face is 10th canto of Srimad Bhagavatam. So that's why we should not jump టు ద 10th క్యాంటో. మనము వెంటనే 1వ స్కందం నుంచి వెంటనే 10వ స్కందానికి మనం వెళ్ళకూడదు అనమాట. సో స్లోగా మనం భగవంతుని, జస్ట్ లైక్ మనం దర్శనం చేసుకునేటప్పుడు భగవంతుని యొక్క దర్శనం ఎలా చేసుకుంటాం. సో హౌ వీ విల్ టేక్ దర్శన్ ఆఫ్ ద లార్డ్. సో వీ విల్ టేక్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఫ్రమ్ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ వీ విల్ సీ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. We will scrutinize like how nicely the lotus feet of the Lord is decorated with tulasi, mm, with garlands. Then slowly we will go up and we will see the navi, we will see the navel of the Lord, and we will see the garlands which are there on the body of the Lord. Uh, then we will see the arms, then we will see the neck, then later we will see the lotus face of the Lord. So like that, similarly, we have to రీడ్ శ్రీమద్ భాగవతం. ఇలాగే మనం శ్రీమద్ భాగవతాన్ని కూడా స్టెప్ బై స్టెప్ మనం చదవాలన్నమాట. సో ద కీ పాయింట్స్ వాట్ వీ విల్ బి లెర్నింగ్ ఇన్ ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, వాట్ ఈస్ భక్తి యోగా, వాట్ ఈస్ భాగవతం, హూ ఈస్ భగవాన్, అండ్ హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. భక్తి యోగా అంటే ఏమి, భగవాన్ అంటే ఎవరు, అండ్ శ్రీమద్ భాగవతం యొక్క ఆ, గొప్ప ఉద్దేశం అంటే శ్రీమద్ భాగవతం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి అని మనం మనం నేర్చుకుంటాం. అండ్ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ బిట్వీన్ నారద అండ్ వ్యాసదేవ, అండ్ శ్రీల వ్యాసదేవ్ గెట్స్ ఇన్స్పిరేషన్ టు కంపైల్ భాగవతం. నారద మునికి వ్యాసదేవులకు మధ్య జరిగిన సంభాషణ, అద్భుతమైన సంభాషణ మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎలాగా వ్యాసదేవులు ఆ, నారదముని చేత స్ఫూర్తిదాయకం అవుతారనమాట భాగవతం రచించడానికి. భాగవతాన్ని రచించడానికి నారదముని ఎంకరేజ్ చేస్తారనమాట వ్యాసదేవునికి. అది ఎలా జరుగుతుంది అనేది మనం చేస్తాం. అండ్ సౌనకాది ఋషిస్ క్వశ్చన్స్ టువర్డ్స్ సూత గోస్వామి. సౌనకాది ఋషులందరూ ఫస్ట్ క్యాంటోలో 6 క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. 6 అద్భుతమైన ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానాలు సూత గోస్వామి ఎలాగ సమాధానం ఇస్తారు. అండ్ దీస్ 6 క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆర్డినరీ క్వశ్చన్స్, దీస్ ఆర్ ద వెల్ఫేర్ క్వశ్చన్స్. వెల్ఫేర్ ఫర్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కలియుగ. ఉమ్, ఈ 6 ప్రశ్నలు ఎవరైతే సౌనకాది ఋషిస్ అడుగుతారో, ఇవి సామాన్యమైన ప్రశ్నలు, లేకుంటే వాళ్ళకి కావాల్సింది, లేకుంటే వాళ్ళకి నిర్దేశించుకున్న ప్రశ్నలు కాదనమాట. ఇది సకల మానవాళికి సంబంధించిన ప్రశ్న. సో వాటికి సూత గోస్వామి ఎలాగా ఎంత అద్భుతంగా ఆన్సర్ చేస్తారనేది మనం ఇక్కడ చూస్తాం. అండ్ ది గ్లోరీస్ ఆఫ్ సుఖదేవ్ గోస్వామి అండ్ సూత గోస్వామి. సుఖదేవ్ గోస్వామి యొక్క ఇంపార్టెన్స్ అండ్ సూత గోస్వామి యొక్క ఇంపార్టెన్స్ ఈ రెండు చూస్తాం. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్లోరియస్ పర్సనాలిటీస్ లైక్ పాండవాస్, భీష్మ, కుంతి మహారాణి, పరీక్షిత్ మహారాజ్, అండ్ లేటర్ ఎంటరింగ్ ఆఫ్
కలిపురుష, ఇవన్నీ మనం ఫస్ట్ క్యాంటోలో చూస్తాం. పాండవుల యొక్క గొప్ప లక్షణాలు, భీష్మదేవుడి యొక్క గొప్ప లక్షణాలు, భీష్మదేవుడి యొక్క స్తుతి, ఉమ్, అండ్ కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు, పరీక్షిత్ మహారాజ్ యొక్క ది గ్లోరీస్ ఆఫ్ పరీక్షిత్ మహారాజ్, అండ్ ఎలాగ కలిపురుషుడు ఈ కలియుగంలో ఎలా ఎంటర్ అవుతాడు, ఇదంతా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఫస్ట్ క్యాంటోలో. వి విల్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ద ఫోర్త్ వన్, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ ద the author of Srimad Bhagavatam is Vyasadeva, we all know. But from whom inspiration the Vyasadeva written? This is the Srimad Bhagavatam. Who inspired? Narada Muni inspired. Yes, Prabhuji. Thank you so much. So Narada Muni inspired. And we can see in history, in the previous history, even Valmiki also inspired by Narada Muni for Ramayana. Hmm? మనం లైక్ రామాయణం దగ్గర కూడా చూస్తే వాల్మీకి కూడా రామాయణం రాశారనమాట. కానీ ఎవరి ద్వారా, ఎవరి ఎంకరేజ్మెంట్ ద్వారా రాశారు అంటే నారదముని ద్వారా రాశారనమాట. సో దిస్ ఈస్ ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్యూర్ డివోటీస్. ద ప్యూర్ డివోటీస్ ఆల్వేస్ ఇన్స్పైర్ అండ్ ఎంగేజ్ ద లివింగ్ ఎంటిటీస్ ఇన్ భక్తి, కాన్స్టెంట్ డివోషనల్ సర్వీస్. ఒక ప్యూర్ డివోటీస్ యొక్క ఆ, ఆ, పని ఏంటంటే, ప్యూర్ డివోటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇన్స్పైర్ ద లివింగ్ ఎంటిటీ అండ్ ఎంగేజ్ దెమ్ ఇన్ ద కాన్స్టెంట్ లవింగ్ సర్వీస్ ఆఫ్ ద లార్డ్. Just like how Narada Muni engaged Dhruv Maharaj, how he engaged Valmiki, how he engaged Vyasadev, how he engaged Prahlad Maharaj. That is the glory of pure devotee, right? So these are the things, are the various importance of Srimad Bhagavatam. మనం శ్రీమద్ భాగవతాన్ని చదివే ముందు మనం ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. So we have to remember all these things before entering into Srimad Bhagavatam or before discussing about Srimad Bhagavatam. So now we will see the first shloka, the deeper understanding, and what are the seven features of the Lord where we can meditate, especially in chanting. మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, ఆర్ సర్వీస్ చేస్తున్నప్పుడు మనం భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి, లేకపోతే భగవంతుని యొక్క గొప్ప గుణాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది ఈ ఫస్ట్ శ్లోక అనేది మనకు నేర్పిస్తుంది. ది సెవెన్ వండర్ఫుల్ ఫీచర్స్ ఆర్ సుప్రీం ఫీచర్స్ విల్ హెల్ప్ అస్ వైల్ చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. వీ హ్యావ్ టు రిమెంబర్ all these qualities, and we have to pray to that supreme personality of Godhead who was having these seven features, right? So uh, we will discuss now. So anybody practiced shloka yesterday? ఎవరైనా ప్రాక్టీస్ చేశారా శ్లోకం? Not practice, Prabhu. Recited the purport of it. Recited purport. Very good. Nice, Prabhuji. Yes, maybe today I will send the recording, this shloka recording, so that everybody can try to recite this shloka and to remember this shloka. Hmm? ॐ नमो भगवते वासुदेवाय जन्माद्यस्य यतो अन्वयादितरतश्चार्तेषु अभिघ्नस्वराट् तेने ब्रह्महृदयादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृधं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. So in this shloka, total seven aspects of Supreme Personality of Godhead, Krishna, is there. ఏడు అద్భుతమైన లక్షణాల గురించి, భగవంతుని యొక్క ఏడు అద్భుతమైన లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకోవచ్చు ఈ శ్లోకంలో. సో ఈ లక్షణాలు తెలుసుకొని ఏం చేస్తాం? వాట్ ఈస్ ద రిజల్ట్, ఆర్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్? So the advantage is we can remember the Lord by understanding the qualities of the Lord. మనం భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతాం అంటే, భగవంతుని యొక్క అద్భుతమైన లక్షణాలు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు భగవంతుని గుర్తుపెట్టుకోగలుగుతాం, రైట్? సో దట్ ఈస్ ద గ్లోరీస్ ఆఫ్ క్వాలిటీస్.
మనం ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క అద్భుతమైన లక్షణాలు మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కూడా మనకు గుర్తుంటారనమాట. Generally, the spiritual master also. When we can remember spiritual master always by meditating on his divine qualities. Hmm? ఒక గురువుని కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోగలుగుతాం అంటే ఆ గురువు యొక్క అద్భుతమైన లక్షణాలు ఆర్ ద ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్, దివ్య గుణాలు మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో సో దెన్ వీ కెన్ రిమెంబర్ దట్ పర్సనాలిటీ. సిమిలర్లీ, ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ లార్డ్ ఆల్సో, వీ షుడ్ రిమెంబర్ ద గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్, ఆర్ డివైన్ క్వాలిటీస్, ఆర్ సుప్రీం క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ శ్లోక ఆఫ్ శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం యొక్క రిజల్ట్, ఫలితం ఏంటంటే మనం భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం కదా. సో అందువల్ల ఈ ఫస్ట్ శ్లోకం మనకు దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. నౌ వి విల్ సి ద సెవెన్ ఆస్పెక్ట్స్, వన్ ఈచ్ వర్డ్ ఫ్రమ్ దిస్ శ్లోక. ద ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ జన్మాద్యస్య యతః. జన్మ ఆది అస్య యతః. సో ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ జన్మాద్యస్య యతో. దీన్ని మనం విభజన చేస్తే, పద విభజన చేస్తే జన్మా జన్మాది అస్య యతః అని చెప్తారన్నమాట. జనరల్కి జన్మ అంటే ఏంటి? బర్త్. జన్మ అంటే జన్మ తీసుకోవడం. బట్ ఇన్ దిస్ కంటెక్స్ట్ జన్మ మీన్స్ సృష్టి, క్రియేషన్. జన్మ ఆది, జన్మ ఆది మీన్స్ లైక్ ఫాలోయింగ్ థింగ్స్. జనరలీ వీల్ కీప్ ఎక్సెట్రా, రైట్? దిస్ వన్ దట్ వన్ అండ్ ఎక్సెట్రా, మొదలుగునవి అని చెప్తాం. జన్మ ఆది అంటే ఇక్కడ కంటెక్స్ట్లో జన్మ అంటే సృష్టి అన్నమాట. ఆది అంటే మొదలుగునవి, తర్వాత వచ్చేటివి ఫాలోయింగ్ థింగ్స్. సో వాట్ ఆర్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఆఫ్ ద క్రియేషన్? ద త్రీ థింగ్స్ ఆర్ ద క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్. సృష్టి, స్థితి, లయ. సో జన్మాద్యస్య యథో అంటే అర్థం ఏంటంటే కృష్ణ ఈజ్ ద సుప్రీం క్రియేటర్, కృష్ణ ఈజ్ ద సుప్రీం మెయింటైనర్ అండ్ కృష్ణ ఈజ్ ద సుప్రీం డెస్ట్రాయర్. రైట్? సృష్టి, స్థితి, ప్రళయ, ఈ మూడిటికి శ్రీకృష్ణుడు ప్రధాన ప్ర- no, ప్రధాన వ్యక్తి అనమాట. రైట్? ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈస్, సో కృష్ణ ఈస్ ద సుప్రీం క్రియేటర్, కృష్ణ ఈస్ ద సుప్రీం డిస్ట్రక్టర్ అండ్ కృష్ణ ఈస్ ద సుప్రీం డిస్ట్రాయర్ ఆఫ్ ఎంటైర్ కాస్మిక్ మేనిఫెస్టేషన్, ఆఫ్ ఎంటైర్ సృష్టి. Right? So this is the first aspect we have to meditate. The second aspect of the Lord is Anvayad itaratas charteshva abhignaha. So this is continued. Janmadyasya yato Anvayad itaratas charteshva abhignaha. So second aspect is Anvayad itaratas charteshva abhignaha. ఇక్కడ అన్వయాద్ అంటే ఏంటంటే డైరెక్ట్లీ, ఇతరతస్ అంటే ఇండైరెక్ట్లీ. అభిజ్ఞ మీన్స్ ఫుల్లీ కాగ్నిజెంట్ ఆఫ్ కాన్షియస్, ఫుల్లీ అవేర్ ఎవ్రీథింగ్. అంటే అన్వయాద్ అంటే ఏంటంటే ప్రత్యక్షంగా, ఇతరతస్ అంటే ఏంటంటే పరోక్షంగా, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా పరోక్షంగా. అభిజ్ఞ, అభిజ్ఞ అంటే ఏమంటే హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ. ఇది లేదు, ఇది తెలీదు, ఇది కాదు అని ఇక్కడ ఫిట్ అవ్వదు అనమాట. వీ కెనాట్ సే దట్ కృష్ణ డజంట్ నో దిస్, కృష్ణ డోంట్ నో దట్. నో, నో, దిస్ విల్ నాట్ ఫిట్ ఇన్ టు దిస్ నో డిస్కషన్. Krishna knows everything. That's why he's another quality is abhignaha. He's completely cognizant of everything. What? Directly, indirectly. Anvayad itaratas. Fully cognizant in all the purposes. He's a all knower. Got one chatting box. Telugu version of the shloka. Easy to recite or practice. Yes, Matashi. Hmm? So, generally, few people will be telling that Krishna doesn't have form, or Lord doesn't have form. భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి రూపం ఉండదు అని చెప్తారు కదా. సో భగవంతుడి దగ్గర హరే కృష్ణ లేదు. ప్రభుజీ, వాయిస్ వినపడలేదు మీది. ఆ, హరే కృష్ణ, వినపడుతుందా ఇప్పుడు? Yes, Prabhuji. Yes, yes. Audible. Prabhuji. Is my voice is audible to everyone?
Yes, Yes, Prabhu. Prabhuji. Very Yes, much yes, clear. yes. ఎస్ ఓకే. సో చాలా మంది ఏమంటారంటే భగవంతుడికి రూపం లేదు, నో లార్డ్ డజంట్ హ్యావ్ ఫార్మ్, హీఈస్ ఇంపర్సనల్ అని చెప్తాం కదా. సో హియర్ ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్, వీ కెనాట్ సే ఆర్ వీ కెనాట్ అండర్స్టాండ్ ద లార్డ్ నాట్ హ్యావింగ్ సంథింగ్. ఇఫ్ వీ సే దట్ లార్డ్ నాట్ హ్యావింగ్ ఫార్మ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫిట్ టు ద లార్డ్. నాట్ హ్యావింగ్ అనేది పదమే అసలు మ్యాచ్ అవ్వదన్నమాట భగవంతుడికి. ఒకటి లేదు, నో ఇది లేదు అది లేదని చెప్పలేం, రైట్? సో మనం ఏదో ఒకటి, ఈ ఫామ్ అనేదే కాదు, లేదు ఒకటి లేదని చెప్పామంటే సంథింగ్ ఈజ్ డిక్రీజ్, రైట్? ఇఫ్ యూ సే హీ హ్యాస్ నాట్ హ్యావింగ్ సంథింగ్, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. బట్ హియర్ వ్యాసదేవ్ ఈస్ టెల్లింగ్ అన్వయాద్ ఇతరతశ్చార్తేష్వ విజ్ఞ ఈస్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. Right? That's why the Lord having doesn't have form, impersonal, this and all incomplete knowledge. Complete knowledge means the Lord is having everything. The Lord is having personal form, Lord is having impersonal form, Lord is having sound vibration form, Lord is having literature form, whatever, whichever way he want to come, he will come to establish dharma. భగవంతుడికి రూపం ఉంటుంది, భగవంతుడికి రూపం లేని ఫాము ఉంటుంది, భగవంతుడికి గుణ రూపం ఉంటుంది, భగవంతుడికి గ్రంథ రూపం ఉంటుంది, శబ్ద రూపం ఉంటుంది. ఈ ఆయన ఏ అవతారంలో రావాలనుకుంటే ఆ అవతారంలో వస్తారు. నో బడీ కెన్ స్టాప్ హిమ్. ఎవ్వరు ఆయన్ని నియంత్రించలేరు అన్నమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్, రైట్? ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ స్వరాట్, అభిజ్ఞ స్వరాట్. మనం జనరల్గా స్వరాట్ అని ఎవరికి అంటామంటే హూ ఈస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. హియర్ హియర్ స్వరాట్ మీన్స్ హీ సుప్రీంలీ ఇండిపెండెంట్. He is not dependent on anything else or anyone else. He is completely independent. So, as a living entity, conditioned soul, we are dependent on so many things. We are dependent on sunlight. We are dependent on air. We are depending on our family members. We are depending on our own health. Hmm? We are depending on our salary. There are so many depending. Even our happiness also depending on so many things. If somebody likes our profile picture in Facebook, or if anybody likes our post in Instagram, then we will be happy. సో ఎవరైనా మన హ్యాపీనెస్, మనం అన్ని అన్ని వాళ్ళ మీద మనం డిపెండ్ అవుతూ ఉంటాం అన్నమాట. మనం సూర్యుడి మీద డిపెండ్ అవ్వాలి, గాలి మీద డిపెండ్ అవ్వాలి, గాలి లేకపోతే బతకలేం. అండ్ నెక్స్ట్ మనం కుటుంబ సభ్యుల మీద డిపెండ్ అవుతాం. మన సంతోషం కూడా ఆ, వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. స్వతహాగా స్వయంగా మన సంతోషంగా ఉండటానికి చాలా కష్టం అనమాట. మన సంతోషం వేరే దాని మీద డిపెండ్ అవుతుంది, రైట్? మనల్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే, లేకపోతే మనం చేసిన పనిని ప్రౌడ్గా, లేకపోతే అలా చేస్తే, ఎవ్రీథింగ్ వీఆర్ డిపెండింగ్. బట్ లార్డ్ ఈజ్ నాట్ లైక్ దట్. హీ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ అండ్ ఆల్వేస్ ఇండిపెండెంట్. సో దిస్ ఈస్ ద వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ స్వరాట్. Nobody can control him, and nobody can be cause for his happiness. He is completely independent. The next aspect is tene brahma hridayadi kavaye. He is the person who have imparted knowledge to Brahma through his heart. ఆది కవయే అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ ద ఫస్ట్ లివింగ్ ఎంటిటీ. Who is the first living entity in this cosmic manifestation? Brahma, Lord Brahma. సో ఇంకా సెకండరీ క్రియేషన్ అనేది జరుగుండదు అనమాట. ద లివింగ్ ఎంటిటీస్ డిడ్ నాట్ కమ్ యెట్. ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ద హోల్ క్రియేషన్ ఈ 14 ప్లానరీ సిస్టమ్స్ ఈస్ లార్డ్ బ్రహ్మ. సో ఇక్కడ ఆది కవయే అంటే ఎవరంటే ద ఫస్ట్ పర్సన్, మొట్టమొదటి వ్యక్తి. ఈ కంప్లీట్ బ్రహ్మాండంలో మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి బ్రహ్మ అన్నమాట. బ్రహ్మకి ఈ సెకండరీ క్రియేషన్, ఈ సృష్టికి కావాల్సిన జ్ఞానం అంతా ఎవరు ఇస్తారో, హీ నో సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, కృష్ణ. హీ ఈస్ ద వన్ హూ ఇంపార్టెడ్ వేదిక్ నాలెడ్జ్ టు ద బ్రహ్మ, ద ఫస్ట్ లివింగ్ ఎంటిటీ. లార్డ్ బ్రహ్మ ఎన్లైటన్ విత్ ఇన్ హిస్ హార్ట్. ఎలాగ ఇచ్చారో, జ్ఞానాన్ని ఎలా ఇచ్చారో ఈ హృదయంలో వికసితం అవుతుందన్నమాట.
భగవంతుడి యొక్క జ్ఞానం అనేది డైరెక్ట్గా బ్రహ్మ యొక్క హృదయంలో వికసితం అవుతుంది. He is the person who given Vedic knowledge to the first living entity who is Brahma. Tene Brahma Hrudayadi Kavye. The next one is Muhyanti Yat Surayaha. Muhyanti ante మోహం అన్నమాట, ఇల్యూజన్ ఆర్ కన్ఫ్యూజన్. యత్ సూరయః. సూరయః అంటే ఎవరంటే ద ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ఈవెన్ నో ఆల్ ద 33 crores గాడ్స్, డెమి గాడ్స్, ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు, ఎవ్రీబడి. Even in the previous aspect we have discussed that Krishna imparted knowledge to Brahma, and even the great people who are trying to know about Krishna, sometimes they will become confused. సో భగవంతుడు జ్ఞానం ఇవ్వడమే కాదు, ఎవరైనా భగవంతుడి గురించి తెలుసుకోవాలని వాళ్ళంతట వాళ్ళు ప్రయత్నించినా కూడా కంప్లీట్గా భగవంతుని తెలుసుకోలేరన్నమాట. భగవంతుని కంప్లీట్గా తెలుసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే సముద్రంలో ఉండే నీటిని కొలత చేసినట్టు ఉంటుంది అనమాట. కెన్ వి మెజర్ ద వాటర్ ఇన్ ద ఓషన్? కెన్ వి మెజర్ వాటర్ ఇన్ ద ఓషన్? No, Prabhu, sir. No, వి Prabhu. No, Prabhu. కెన్ వి కౌంట్ ద శాండ్ పార్టికల్స్ ఇన్ ద ఓషన్? One No. one sand Not at particle all. is No, Prabhu. impossible, right? So it is impossible. Similarly, to understand Krishna completely is also impossible. Muhyanti yat suryaha, we will become illusioned. Not only we, the great sages, that great people like even uh, no, the demigods, the damsels of heaven, they also become bewildered in the process of understanding. భగవంతుని అర్థం చేసుకోవాలి అని వాళ్ళు ప్రయత్నించినా కూడా వాళ్ళు కూడా బెవిల్డర్ అయిపోతారు అనమాట. హౌ హౌ దే విల్ బికమ్ ఇన్ కన్ఫ్యూజన్, ఎలాగా మోహం చెందుతారు, నో హౌ దే విల్ బికమ్ నో కన్ఫ్యూజ్డ్. హియర్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్. తేజోవారి మృదం యథా వినిమయో. తేజోవారి మృదం యథా వినిమయో. తేజోవారి, తేజ అంటే ఏంటంటే ఫైర్ అన్నమాట, వారి అంటే వాటర్. సో జస్ట్ లైక్ మనం ఇక్కడ ఈ భూలోకంలో వీ విల్ సీ వాటర్ ఇన్ ద ఫైర్, ఆర్ వీ విల్ సీ వాటర్ ఆన్ ద ల్యాండ్. Generally in deserts, no, while going in the deserts, we will see the water bodies far away, but if you go there, there won't be water. తెలుగులో వీటిని ఎండమావులు అంటాం అనమాట. సో ఇంగ్లీష్ వాట్ దే విల్ కాల్, ఐ డోంట్ నో దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్. ఇన్ ఇంగ్లీష్ వాట్ దే విల్ కాల్? Rajesh, Prabhu. Mirage. మిరాజ్, సంథింగ్, మిరాజెస్. So like that, even if you go in the mid of the traffic in the noon, in the even in the third road, in the road also we can see the infrared rays. It's kind of water flowing on the land. Like this, we will see the water on the land. We will see the fire. We will see the water, no, water in the fire. So like that, we will become illusioned. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి మనంతట మనం ప్రయత్నిస్తే విల్ బికమ్ ఇల్యూషన్డ్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లాడ్ ఈస్ ఎత్ర త్రిశర్గో మృష. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ ఈస్ ఎత్ర త్రిశర్గో మృష. త్రిసర్గ మీన్స్ త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. త్రూ హిస్ మాయా, త్రూ హిస్ త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, దిస్ మెటీరియల్ థింగ్స్ విల్ బి క్రియేటెడ్ విచ్ ఆర్ అన్రియల్. ఈ భౌతిక లోకం అంతా దేని ద్వారా క్రియేట్ చేయబడింది? త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, ఈ త్రిగుణాల ద్వారా క్రియేట్ చేయబడింది అన్నమాట. అండ్ ది లివింగ్ ఎంటిటీస్, we also will become bewildered by considering this is a real. సో భగవంతుడు ఈ త్రిగుణాల ద్వారా, మాయాశక్తి ద్వారా ఈ మాయా లోకాన్ని ఒకటి క్రియేట్ చేస్తారనమాట. బట్ ఇట్ ఈస్ టెంపరీ, ఇట్ ఈస్ రియల్ ఓన్లీ. ఈ ఈ ఈ లోకం అనేది రియలే, కానీ టెంపరీ. ఈ టెంపరీని, అశాశ్వత లోకాన్ని మనం శాశ్వతంగా మనం పరిగణిస్తాం. సో లైక్ దట్, సో హీ విల్ బెవిల్డర్ అండ్ హీ ఈస్ కాల్డ్ లైక్ సుప్రీం బెవిల్డర్. నో బడీ కెన్ మేక్ బెవిల్డర్ లైక్ హిమ్. ఈవెన్ బ్రహ్మ ఆల్సో బికమ్ బెవిల్డర్ ఇన్ వృందావన్ లీల, ద బ్రహ్మ విమోచన లీల వి విల్ డిస్కస్. బ్రహ్మ కూడా శ్రీకృష్ణుడి యొక్క మాయాశక్తికి బ్రహ్మ కూడా విమోహం చెందుతారనమాట.
సో ఆ తర్వాత బ్రహ్మ సంహిత స్తుతించడము, శ్రీకృష్ణుడే పరమ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని శ్రీకృష్ణుడిని మళ్ళీ ఆ, తెలుసుకొని శ్రీకృష్ణుడే పరమ దేవాది దేవుడని శ్రీ బ్రహ్మనే చెప్తారనమాట. సో లైక్ దట్ ఈవెన్ గ్రేట్ పీపుల్ లైక్ బ్రహ్మ ఆల్సో విల్ బికమ్ బెవిల్డర్ బై శ్రీకృష్ణస్ బెవిల్డర్మెంట్. శ్రీకృష్ణ యొక్క మాయాశక్తికి ఈవెన్ బ్రహ్మ కూడా మాయలో పడిపోతారు అనమాట. ఇంకా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఎవ్రీ మినిట్ విల్ బి ఇన్ మాయా. ఓన్లీ బై వెన్ వి ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గురు, వెన్ వీఆర్ రీడింగ్ భాగవతం, అప్పుడే మనం మాయలో నుంచి బయటకు వచ్చి శ్రీకృష్ణుడిని క్లియర్గా మనం తెలుసుకోగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్, the last aspect of the Lord is ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. సో ఈ భౌతిక లోకంలో ఇన్ని త్రిగుణాలు ఇన్ని ద్వంద్వాలు ఉన్నా కూడా శ్రీకృష్ణుడి యొక్క నివాసం వచ్చేసి ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ధామ్నా స్వేన నిరస్త కుహకం. ఎలాంటి ఇల్యూషను ఎలాంటి భ్రమలు ఏమి ఉండవు అన్నమాట అక్కడ. రైట్. సో దట్ ఈస్ ద మీనింగ్. Who is eternally existent in the transcendental abode which is forever free from the illusory representations of the material world. ఈ భౌతిక లోకంలో ఉన్న ఈ ఈ భౌతిక లోకంలో ఉన్న ఈ మాయాశక్తి, ఈ భౌతిక లోకంలో ద్వంద్వాలు, శాశ్వతము అశాశ్వతము, ఇలాంటివికి అతీతంగా ఉండే లోకంలో శ్రీకృష్ణుడు నివాసమై ఉంటాడనమాట. ఆ లోకం పేరేంటి? ఏంటి ఆ లోకం? గోలోక బృందావనం. భూలోకం ప్రభుజీ. గోలోకం. సో ఈ గోలోక బృందావనం అనేది త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది, ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది, మాయకు అతీతంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ అండ్ రియల్ ప్లేస్. దిస్ ఆర్ ఆల్ అన్రియల్ ప్లేస్. భౌతిక లోకం అంతా అన్రియల్ ప్లేస్ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సత్యం పరం ధీమహి. సత్యం అంటే ట్రూత్, పరం మీన్స్ లైక్ అల్టిమేట్ ట్రూత్. పరం పరం సత్యం అంటే అబ్జల్యూట్ ట్రూత్. ధీమహి మీన్స్ వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ హిమ్. సో మనము ఎస్పెషలీ చాంటింగ్ చేస్తున్నప్పుడు త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ క్రియేషన్ నో ఉత్కర్ష్. త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ మీన్స్ సత్వగుణ, రజోగుణ, తమోగుణ. అండ్ క్రియేషన్, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్ ఈజ్ ద త్రీ డిఫరెంట్ వర్క్, త్రీ డిఫరెంట్ యాక్షన్స్ డన్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. And three modes of material nature is Sattva-guna, Rajoguna, Tamoguna. Mode of goodness, mode of passion, and mode of ignorance. Nice question. Good. The last one is Satyam Param Dhimahi. So we have to meditate on these aspects of the Lord. ఈ 7 aspects గురించి మనం ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ వైల్ డూయింగ్ చాంటింగ్. మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు, మనం జపం చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మెడిటేట్ దీస్ సుప్రీం క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్. హే కృష్ణ, యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద మెయింటైనర్, యు ఆర్ ద డిస్ట్రాయర్, అండ్ యు నో ఎవ్రీథింగ్. అన్వయ దితరత చార్తేషు అభిజ్ఞ, యు ఆర్ ద అభిజ్ఞ స్వరాట్. ఓ కృష్ణ, యు ఆర్ ద అభిజ్ఞ స్వరాట్. అండ్ యు ఆర్ ద పర్సన్ హూ గివెన్ ద ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ టు బ్రహ్మ. అండ్ తేనే బ్రహ్మ హృదయాది కవయే అండ్ ముహ్యంతి యత్ సూరయ. సో your Maya Shakti is very strong that even great people also will become bewildered. Oh Krishna, please help me so that I should not fall in your Maya Shakti. I should always be under your lotus feet. Like this meditation we have to do it. మనం ఎప్పుడు ఈ లక్షణాలు మనం తెలుసుకున్న తర్వాత, ముఖ్యంగా మనం జపం చేసేటప్పుడు, లేకపోతే సర్వింగ్ చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు, జనరల్గా మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటాం కదా, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే భగవంతుడికి గార్లాండ్స్ కొడుతున్నప్పుడు, దెన్ ఆర్ అదర్వైజ్ ఈవెన్ ప్రసాదం తిన్నా కూడా సేవనే. వైల్ హానరింగ్ ప్రసాదం ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో సేవ. దెన్ ఆల్సో వీ షుడ్ రిమెంబర్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్. హే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లైక్ దట్ ఇన్ మైండ్ we have to we should meditate upon the qualities of the Lord. Krishna is the supreme creator. Krishna is the supreme maintainer. He is a supreme maintainer. He is a supreme maintainer means everything is maintained by him. Can't he maintain me? Huh?
ఆయన సకల సృష్టిని, సకల మానవాళిని, సకల సృష్టిని అంతా మెయింటైన్ చేసే ఆయన నన్ను మెయింటైన్ చేయలేరా? ఇలాంటి రియలైజేషన్స్ మనం ఎప్పుడైతే చాంటింగ్ చేస్తామో విల్ కంప్లీట్లీ అబ్జార్బ్ ఇన్ ద చాంటింగ్. లైక్ సో దీస్ ఆర్ ద 7 aspects ఆఫ్ ద లార్డ్. ఎవ్రీబడి అండర్స్టూడ్? అందరికీ అర్థమైందా క్లియర్గా? ఎస్ Yes, ప్రభుజీ. Prabhu. Yes, Yes, Prabhuji. Prabhuji. సో Yes, Prabhu. వెరీ గుడ్. సో నౌ వి హరే విల్ కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. కొంచెము అప్పుడు మళ్ళీ అన్ని అయిపోయినాక తెలుగులో ఒక్కసారి చెప్పండి ప్రభుజీ. ఇంగ్లీష్ లో చెప్పినట్టు కొంచెం అర్థం కావు కదా, మన మెయిన్ పాయింట్ ఏమైనా ఉంటే. నేను మళ్ళీ చెప్తాను. సరళత మాతాజీ వాళ్ళ రిలేటివ్ హైమావతి మాతాజీ. ఎస్ ఎస్. ఇక్కడ ఏమంటే భగవంతుని యొక్క 7 లక్షణాల గురించి చెప్తున్నారనమాట. జన్మాద్యస్య యత అంటే ఏమంటే భగవంతుడు సృష్టి స్థితి ప్రళయకారుడు అనమాట. ప్రాధాన్యమైన సృష్టి స్థితి ప్రళయకారుడు. అండ్ నెక్స్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. మన బాడీలో సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ప్లెజర్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇదంతా మనకు మనకు తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళ దేహంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవునా కదా? మీ దేహంలో ఏం జరుగుతుంది, మీ దేహంలో ఎక్కడ నొప్పిగా ఉందో అది నాకు తెలియదు. కానీ భగవంతుడికి అందరి గురించి తెలుసు అనమాట. రైట్? యు అండర్స్టాండ్ రైట్? మీకు ఆకలిగా ఉంటే ఆ ఫీలింగ్ నాకు తెలియదు. అది మీరు తింటేనే నో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బట్ కృష్ణ నోస్ ద హంగర్ ఆఫ్ ఎవ్రీ వన్. కృష్ణుడికి ప్రతి ఒక్కరి ఆకలి గురించి, ప్రతి ఒక్క ఇంద్రియ భోగం గురించి అందరికీ అన్నీ తెలుసు అన్నమాట. అదే అన్వయాత్ ఇతరత చార్తేషు అభిజ్ఞ. అభిజ్ఞ మీన్స్ కంప్లీట్ నోయర్. కంప్లీట్ నోయర్. ఆయనకి సర్వస్వం తెలుసు అనమాట. నెక్స్ట్ స్వరాట్. స్వరాట్ అంటే ఏంటంటే ఆయన్ని తంత్రించే వాళ్ళు, లేకపోతే ఆయన్ని కృష్ణుడిని కంట్రోల్ చేసేవారు ఎవరు ఉంటారు అనమాట. ప్రతిదీ కృష్ణుడి ద్వారానే నియంత్రించబడుతుంది. ఆయన నియంత్రించే వాళ్ళు ఎవరు ఉంటారు. అది దాన్నే స్వరాట్ అంటాం అనమాట. ఇంకొకటి వచ్చేసి తేనే బ్రహ్మ హృదయాది కవి. ఈ సకల సృష్టికి ఆ, సకల సృష్టిలో మొట్టమొదటి జీవుడైన బ్రహ్మకి కూడా జ్ఞాన నిర్దేశకం చేసింది ఎవరంటే శ్రీకృష్ణుడు అనమాట. ఆయన హృదయంలో జ్ఞానం అనేది వికసితమవుతుంది. దాని తర్వాత ముహ్యతి యన్ సూరయ. సూరయ అంటే ఎవరంటే మ్, నో లైక్ చాలా గొప్ప వాళ్ళు అనమాట. ఋషులు, నో మునులు, ఆ, దేవాది దేవులు, దేవాది దేవులు కాదు, అందరూ లైక్ ముక్కోటి దేవతలు, దేవి దేవతలు, వీళ్ళందరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆ ప్రయత్నంలో వీళ్ళు కూడా విఫలం అవుతూ ఉంటారన్నమాట. దీనికి నేను ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నానో, సముద్రంలో నీటిని కొలవడం ఎంత కష్టమో, సముద్రంలో ఉన్న ఇసుక రేణువులు కౌంట్ చేయడం ఎంత కష్టమో, భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం, అంతకన్నా ఇంకా కష్టం. సో ముహ్యంతి యత్ సూర్య. ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇదే శ్లోకంలో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. తేజో వారి మృదం యథా వినిమయో. ఎలాగైతే మనము ఆ, భూమి మీద నీరుని ఎలాగ చూస్తామో, లేని నీటిని ఎలాగ చూస్తామో, లేకపోతే అగ్నిలో నీటిని ఎలాగ చూస్తామో, నీటిలో అగ్నిని ఎలాగైతే, ఇవన్నీ మోహాలు అనమాట, ఇవన్నీ ఇల్యూషన్స్. అలాగా భగవంతుని తెలుసుకోనే ప్రక్రియలో ప్రారంభంలో మనం కరెక్ట్ గైడెన్స్ లేకుండా ఉంటే మనం కూడా ఇలాగ మోహానికి చెందుతాం. నెక్స్ట్ ఎత్ర త్రిసర్గో మృష. త్రిసర్గ అంటే ఏమంటే ఇది ఆ, త్రిగుణాలు అనమాట. ఈ త్రిగుణాల ద్వారా తయారు చేయబడిన ఈ భూలోకము, ఈ ఈ భౌతిక లోకం, ఈ బ్రహ్మాండం వచ్చేసి ఈ మనకు లివింగ్ ఎంటిటీస్, జీవులైన మనకు చాలా మోహాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఉం? మనం లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకంటే త్రిగుణాల ద్వారా. ప్రతి ఒక్కరిని, ఈవెన్ బ్రహ్మ కూడా, ఈవెన్ నో లైక్ ఏమిది ఫస్ట్ ఫస్ట్ లివింగ్ ఎంటిటీ, లివింగ్ ఎంటిటీ బ్రహ్మ కూడా శ్రీకృష్ణుడి యొక్క మోహానికి గురవుతారనమాట. దామ్నా స్వేన సదష్ట నిరష్ట కుహకం. కానీ శ్రీకృష్ణుడు ఉన్న ప్లేస్ అనేది, శ్రీకృష్ణుడు ఉన్న ప్రదేశం అనేది మాత్రము ఆ, ఇలాంటి మోహాలకి, ఇలాంటి త్రిగుణాలకి అతీతంగా ఉంటుందన్నమాట. అలాంటి శ్రీకృష్ణుడి మీద మనం ప్రతిరోజు మెడిటేట్ చేయాలి. వీ హ్యావ్ టు మెడిటేట్ నో ఎవ్రీ సెకండ్. మనం సేవ చేస్తున్నప్పుడు, మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు, ఉమ్, మనం
భక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు కూడా, వెన్ ఎవర్ వీఆర్ హానరింగ్ ప్రసాదం ఆల్సో, వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ సర్వీస్ ఆల్సో, వీ హ్యావ్ టు రిమెంబర్. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ డే దట్ Monday to Friday or Saturday it is a theoretical class, Sunday is a practical class. The practical session means whatever we have understood or whatever no, we have absorbed in the japa sessions, that we will practically apply in Sunday program in the remembrance of Krishna. మనము ఈ సోమవారం నుంచి శుక్రవారం శనివారం వరకు ఈ జప సెషన్లో మనం ఏదైతే నేర్చుకుంటామో ఇదంతా మనం సండే పూట ఇవన్నీ మనం అప్లై చేస్తాం అనమాట. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మనకు భక్తిలో ఉండే పరమార్థం మాధుర్యం మనకు అర్థమవుతుంది. విని వదిలేసి మనం ప్రాక్టీస్ చేయకుండా ఉన్నామంటే మనం ఆ, ఇంత శ్రమ పడి వేస్ట్ అయిపోతుంది అనమాట, వృధా అయిపోతుంది. మనం విన్నదాన్ని సండే రోజు, అందువల్ల సండే రోజు వచ్చేటప్పుడు టుమారో రేపు సండే ప్రోగ్రామ్ వస్తుందా, ఓకే, అనలైజ్ రివైజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ ద జప సెషన్. సండే ప్రోగ్రామ్ వస్తా ఉంది అంటే ముందు రోజు సాటర్డే నైట్ మీరు ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు రివైజ్ అన్ని ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని రివైజ్ చేసుకునేసి అండ్ సండే ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. దెన్ వీ కెన్ సీ ద రియల్ రిజల్ట్ ఇన్ భక్తి. మన భక్తిలో ఉండే రియల్ రిజల్ట్ మనకు కనపడుతుంది. ఓకే, అర్థమైందా అందరికీ? Yes, Prabhuji. ప్రభుజీ. ఓకే, సో వన్ స్మాల్ అసైన్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అసైన్మెంట్ ఏంటంటే, hope everybody is having Bhagavatam. If you are not having Bhagavatam, kindly purchase Srimad Bhagavatam. As I told, there is no difference between Srimad Bhagavatam and Krishna. If you are honoring Bhagavatam, it is as if like you are taking Krishna to your home. భాగవతాన్ని మనం తీసుకొని ఇంటికి వెళ్తున్నామంటే కృష్ణుడిని తీసుకొని ఇంటికి వెళ్తున్నాం అనేసి అర్థం అన్నమాట. So there is nothing wrong in purchasing Bhagavatam. If you feel that this is more amount is more like that, so no need to pay all amount at a time. మీరు ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టుకోవచ్చు. no, కొంచెం కొంచెం మంత్లీ ఇంత ఇచ్చి కూడా మీరు భాగవతం తీసుకోవచ్చు. ద మెయిన్ పర్పస్ ఈస్ ప్లీజ్ టేక్ భాగవతం అండ్ ఎవ్రీ డే ప్లీజ్ రీడ్. అండ్ టుడేస్ అసైన్మెంట్ ఈస్ like first shloka, you please read the translation and purport. ఈ రోజంతా మీరు ఏం చేయొచ్చు అంటే, ఈరోజు టైం దొరికినప్పుడు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. మనం కరెక్ట్గా చదివితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఫస్ట్ శ్లోకంలో ఉండే ట్రాన్స్లేషను పర్పort చదవడానికి ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే. సో ప్లీజ్ డూ దిస్. విల్ ఎవ్రీబడి డూ దిస్ అసైన్మెంట్? ఎస్ ఆర్ నో? Yes, yes, Prabhu. Yes, Yes, Prabhu. Yes, Prabhu. ఎస్ ప్రభు. Yes, Prabhu. Yes, Prabhu. Like whenever we hear or whenever we know the new things, whenever our mind accepts the new things, we will feel satisfied. ఒక రోజులో మనం ఏదన్నా మంచి విషయం లేకుంటే ఏమన్నా తెలియని విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామంటే మన మనసు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఇలాగా? హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్? Hare Krishna, Prabhuji. Yes, Prabhu, Prabhu. what is the question, Prabhu? Hare Krishna. ఎస్, క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మనం ప్రతిరోజు ఏదో ఒక తెలియని విషయం, కొత్త విషయం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం సాటిస్ఫై అవుతాం. విల్ బికమ్ లిటిల్ సాటిస్ఫైడ్ ఆర్ విల్ గెట్ లైక్ ఎస్ సంథింగ్ ఐ నోన్, సంథింగ్ ఐ అండర్స్టూడ్ అనే ఒక సంతృప్తిగా ఉంటుంది. ఇదే క్వశ్చన్. Yes, agree. 100%, 1000%. ఎస్, బట్ Like Namamrita Prabhuji. Every day we are reading Namamrita, na? For that we are learning more. ఎస్, కరెక్ట్. But every day, if you are knowing about Krishna, the new things, then we will get complete satisfaction. The real satisfaction we will get. సో భౌతిక లోకంలో శాస్త్ర జ్ఞానం గురించి, సాంకేతిక జ్ఞానం గురించే మనము కొత్త విషయాలు నేర్చుకుంటేనే మనకు తెలియని సంతోషం వస్తూ ఉంది అంటే, ఇంకా కృష్ణుడి గురించి తెలుసుకుంటే మనకి ఇంకెంత సంతోషం వస్తుంది? ఇన్ సైంటిఫికల్ నాలెడ్జ్ ఆర్ ద నాలెడ్జ్ విచ్ ఈస్ connected to this material world, the new things if you know,
from that itself you will getting satisfaction. Then if you are knowing about Krishna every day new things from Bhagavatam, then how much satisfied you will be? That is called a complete satisfaction. భాగవతం వింటున్నామంటే మనకు తెలియకుండానే ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సుప్రసీదతి అని చెప్తాను. సో దట్స్ వై ప్లీజ్ డోంట్ మిస్ దీస్ క్లాసెస్ అండ్ ప్లీజ్ డోంట్ మిస్ దీస్ అసైన్మెంట్స్ ఆల్సో. వాట్ ఎవర్ అసైన్మెంట్స్ ఐఎమ్ గివింగ్ ఎవ్రీ డే. సో ప్లీజ్ ఫాలో and please complete. And in meanwhile, if you get any doubt, so at any time you can call or you can call your Siksha Gurus, available guides to understand more. Right? Hare Krishna. I will stop here. So if you have any questions, any doubts, we can కానీ discuss. ప్రభుజీ మీరు చెప్పినప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. కొన్ని తర్వాత మళ్ళీ నార్మల్ డైలీ లైఫ్ లో అన్ని పనులు చేసుకుంటూ అంతగా స్పెండ్ చేయలేకపోతున్నాం ప్రభుజీ నేనైతే. ఇది భాగవతం కానీ భగవద్గీత కానీ మంచి విషయాలు కానీ విన్నంత వరకే మనం పెట్టుకున్నామంటే రిజల్ట్ అనేది ఫలితం అనేది ఉండదు అనమాట. అదే ప్రభుజీ. వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం విన్నదాన్ని మనం ఆచరణలో కూడా పెట్టాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు మనకు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో ప్రభుజీ ఇంకొక రిక్వెస్ట్, ఆ శ్లోకం అనేది ఒక తెలుగులో పెట్టండి ప్రభుజీ, కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఏ రకంగా చదవాలి అనేది ఐడియా రాదు. నేను పెడతాను మాతాజీ. అండ్ తెలుగు భాగవతం మీరు తీసుకుంటే కొంచెం అంటే భాగవత కథలు మాత్రమే కొనుక్కున్నాను, అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయమంటే చేశాం, కానీ భాగవతం లేదు ప్రభుజీ నాతో అయితే. ఓకే, ఎస్ మాతాజీ, ఐ విల్ ట్రై యాడింగ్ హియర్. అందుకే శ్రీమద్ భాగవతం ఇంట్లో పెట్టుకోవాలి మాతాజీ. శ్రీమద్ భాగవతం వచ్చేసి ఇంట్లో ఉంటే నాకు జస్ట్ ప్రభు విత్ యర్ పర్మిషన్ ఐ ట్రై టు షేర్ మై పాయింట్. ఇస్ ఇట్ ఓకే? నేను భక్తి మొదలు పెట్టినప్పుడు మురారి భక్త ప్రభు ఒక మాట చెప్పారు. మురారి భక్త ప్రభు ఇస్ పుజార్ ఆఫ్ ద కేఆర్పురం. శ్రీమద్ భాగవతం ఇంట్లో ఉంటే 33 కోట్ల ఉపదేవతలు వచ్చి ముక్కొని పోతుంటారు అని చెప్పారు. అప్పుడు నాకు దీని గురించి పెద్దగా ఏం తెలియదు. జస్ట్ బ్లైండ్లీ ప్రభు చెప్పారు, కొనేసాను అనమాట. అప్పుడు కొనేసి ఇంట్లో ఆల్టర్లో వచ్చేసింది. ఆ ఇంట్లో రాగానే ఆ యొక్క షోకేష్ లో ఆ యొక్క శ్రీమద్ భాగవతం అంతా అలంకరించబడింది అనమాట. శ్రీమద్ భాగవతము ఉంటే ఇందాక ప్రభు చెప్పారు కదా, ఆ యొక్క భగవంతుడి యొక్క డిఫరెంట్ పార్ట్స్ శ్రీమద్ భాగవతం డిఫరెంట్ క్యారెక్టర్స్ అని. సో 33 కోట్ల ఉపదేవతలు వచ్చి ముక్కొని పోతారన్నమాట. సో ఇది అందరికీ సౌలభ్యం అవుతుంది. ప్రభు చెప్పినట్లుగా ఇన్స్టాల్మెంట్లో కూడా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో ఎందుకు స్పేస్ వేస్ట్ అనే ఆంగ్లంలో తీసుకోవద్దండి. వెల్కమ్ చేయండి శ్రీమద్ భాగవతం ఇంటికి. జ్యోతిరాజ్ మాతాజీ ప్లీజ్ వెల్కమ్. ఓకే ప్రభుజీ, కొనుక్కుంటాను. సమ్ డివోటీస్. హరే కృష్ణ ప్రభుజీ, మన ఇస్కాన్ లో దొరుకుతుందా ప్రభుజీ బుక్? ఉంది మాతాజీ. నవనీత ఏ లాంగ్వేజ్ కావాలి? భాగవతం కన్నడ. కన్నడ ఉంది మాతాజీ. కన్నడ లాంగ్వేజ్, కన్నడ భాగవతం సెట్ ఉంది, తీసుకోవచ్చు. ఓకే ఓకే ప్రభుజీ. Okay, so Hare Krishna. And one more thing, the sheet, whatever I prepared, I will send it. You can personally message me. Questions ఏమైనా ఉన్నాయా? Any questions are there regarding today's session? Oh, I have a question. Yes, Prabhu, Miru, like you mentioned that one shloka, right? That was describing all the, like this part of the, this these cantos represent the limbs. That shloka reference who? Yes, that shloka reference actually that told by um, Jiva Goswami in his literature, like Shat Sandarbha, like that. I can share this one. Okay, Prabhu. This is a shloka. You can take a screenshot or otherwise I will share in the chat box also. Yeah, I took a screenshot. Okay, that works, Prabhu. But I have one question. Yes, ma'am. Prabhu, so you said this knowledge was imparted first to the first living entity, Brahma. But in Bhagavad Gita 2.12, Natve Vaham Jatunasham, in that shloka, Krishna is telling that there was never a time where you or I did not exist. That means all the living entities were there all the time. There was never a time nobody existed. So how are we classifying that, okay, Brahma is the first living entity? Yes, good question. Actually, it is
It is not like if living entities are not present here, that doesn't mean that they doesn't exist. If I leave this meeting, for example, if I leave this meeting, that doesn't mean that my existence is lost. If I am not present here, I will be present somewhere else. I will be present in somewhere else. But the existence of the jivas, that they are eternally existing. But the first person who came to this material world is Brahma. That is the context we have to understand. Okay. Okay, so like here he's referring that about the first living entity in the material world, not like throughout. Madhuri, little louder. I'm not able to hear. Little louder. Okay, Professor. So when he says first living entity, he's referring to the first living entity in the material world In and the not material world. Yes, yes, throughout the correct, universe. correct. Okay. Correct. In this material world. Okay, bro. Thank you. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, కి 4 యుగాలు, ఇది సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. Hmm. బట్ కానీ మనం ఎవ్రీ టైం కృష్ణనే, అంటే ద్వాపర యుగం కృష్ణనే మనం ప్రార్థిస్తాం అంత. సో అట్ ద ఎండ్ బిహైండ్ ద సీన్స్ కృష్ణుడు, ఆ, రాముడు అందరూ ఒకరే కదా ప్రభుజీ. అంటే దేనికి అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే సత్యయుగం, త్రేతాయుగంలో రాముడు అది కూడా రామ అవతారం, ఇది కూడా కృష్ణ అవతారం. సో బిహైండ్ ద సీన్స్ వచ్చేసి మహావిష్ణువు నుంచి ఇవన్నీ అవతారాలు వచ్చాయి కదా ప్రభుజీ. అంటే లోక కళ్యాణం కోసం ఏవైనా వచ్చినప్పుడు అవతారాల్లో వస్తున్నారు కదా, జన్మిస్తున్నారు మనకి. సో భగవంతుడికి ఇన్ని అవతారాలు ఉంటాయి, మనం ఎందుకు కృష్ణుడే మనం దేవాది దేవుడిగా పరిగణిస్తాం? అది మీ క్వశ్చన్ కదా. Yes. సో ఏమంటే భగవంతుడికి చాలా అవతారాలు ఉంటాయి. నిన్న క్లాస్లో నేను చెప్పాను, భగవంతుడు చేప రూపంలో వస్తే ఆయన మత్స్యావతారం అంటాం. ఆయన ఆ, తాబేలు రూపంలో వస్తే ఆయన్ని కూర్మ అవతారం అంటాం. ఆయన సింహ రూపంలో వస్తే నరసింహ అవతారం అంటాం. ఇలాగా ఏ అవతారంలో వస్తే వాళ్ళని అవతారం అంటాం. కానీ భగవంతుడే స్వయంగా వస్తే ఈజ్ కృష్ణ. ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఉమ్. సో భగవంతుడే స్వయంగా ద్వాపర యుగంలో భగవంతుడే స్వయంగా శ్రీకృష్ణుడు వారు స్వయంగా వస్తారు. అవతారం అని శ్రీకృష్ణుడు అవతారం కాదనమాట. శ్రీకృష్ణుడు అవతారం కాదు. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ దిస్. శ్రీకృష్ణ ఈజ్ నాట్ అన్ అవతార్. శ్రీకృష్ణ ఈజ్ అవతారి. హూ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ ద అవతారస్? Lord Vishnu. Even if you go real deeper section of Bhagavatam, we will understand how the three different kinds of Vishnus they will come from Krishna. వాళ్ళు కూడా ఎలాగా వస్తారు, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఎలా వస్తారు అనేది కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ we will understand from శ్రీమద్ భాగవతం. కానీ బిఫోర్ దట్ ఇవన్నీ యుగాలు, ఇవన్నీ అంటే దానికంటే పూర్వమే సంథింగ్ విచ్ హ్యాస్ శ్రీకృష్ణుడు భగవంతుడు అన్నారు కదా ప్రభుజీ, అంటే అవతారనే అన్నారు కదా. ఇప్పుడు కృష్ణావతారం అనేది ఆ ఎవరిని ఆయన సంహరించడానికి అంటే పుట్టారు కదా, అంటే సారీ సంహరించడం అంటున్నా, కంసుని అలాగే చాలా ప్రపంచంలో ఏమైతే చెడు కలిగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలకి, సో దానికోసంగా వచ్చాననేసి అవతరించాననేసి చెప్తారు కదా ప్రభుజీ. నేనే స్వయంగా వస్తాను అని చెప్తారనమాట భగవంతుడు. అందుకే మనం ఏమనుకుంటాం, మీకు మీకు ఇంకోటి చెప్పాలంటే, భగవంతుడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో 5,000 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు దానికన్నా ముందే శ్రీకృష్ణ విగ్రహాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ శ్రీకృష్ణుడు తొలి పరిచయం కాదు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో తొలి పరిచయం అందరికీ ఓ శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటారని కాదనమాట. యాక్చువల్లీ శ్రీకృష్ణుడు ఇక్కడ రాకముందే చాలా మంది శ్రీకృష్ణుడిని వర్షిప్ చేసేవాళ్ళు. రాముడు కూడా ఇక్కడ రాకముందే రాముడిని వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగా భగవంతుడు ఏ ఏ సమయానికి సంబంధించిన వాళ్ళు, ఆ సమయానికన్నా ముందు ఎవరు ఉండేవాళ్ళు, ఇలాగా మనం మనకు తెలిసిన పరిజ్ఞానంతో మనం భగవంతుని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మనం మనకు అర్థం కాదనమాట. వీ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. సో స్క్రిప్చర్స్ ఏం చెప్తాయంటే, గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆది పురుషం అంటే హీఈస్ ద ఫస్ట్ క్రియేటర్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్.
ఆఫ్ ఆల్ ద క్రియేషన్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. ఆది పురుషం మీన్స్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. మనము ఈ భౌతిక లోకంలో అత్యంత పురాణమైనది, చాలా పురాణమైనది, ఎన్నో కోట్ల 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 సంవత్సరాల నుంచి పురాణమైనది మనం తీసినా కూడా దానికన్నా ముందు కృష్ణుడు ఉంటాడు. మ్మ్. అర్థమైందా? ఆ, అట్లా. మ్మ్. ఓకే ప్రభుజీ. దట్స్ వై హిస్ నేమ్ ఈజ్ ఆది పురుష. ఆది పురుష అనే పేరు ఎందుకు వస్తుందంటే హీఈస్ ద పురాణ పురుష అండ్ అట్ ద సేమ్ టైం నవయవ్వనం చ. Hmm? So, ఆయన అందరికన్నా చాలా చాలా పురాణ పురుషుడు అనమాట. కానీ అట్ ద సేమ్ టైం నవయవ్వనం చ, ఎంతో అందంగా ఉంటాడు శ్రీకృష్ణుడు. సో ఇలాంటి క్వాలిటీస్ ఓన్లీ శ్రీకృష్ణుడికి మాత్రమే సాధ్యం అనమాట. వేరెవరు వేరెవరికి సాధ్యం కాదు ఇది. ఓకే ప్రభు. సో ఐ కెన్ అండర్స్టాండ్. మీకు కొంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మేబీ మీరు రెగ్యులర్గా భాగవతం క్లాస్ అటెండ్ అవుతూ ఉంటే మీకు క్లారిటీ అనేది మ్మ్. వస్తుంది. మెల్లగా షూర్ షూర్ ప్రభు. అటెండ్ రెగ్యులర్లీ. షూర్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. హరే. ప్రభుజీ టైం ఉందా? ఒక క్వశ్చన్ ఉంది, తర్వాత అడగచ్చు. ఎస్ మతేజ్, అడగండి. ఏమైనా రూల్స్ ఉంటాయా ప్రభుజీ? అంటే భాగవతం ఉంటే ఇలా ఉండాలి అంటే ఫ్యామిలీలో, సో తెలియదు కదా ప్రభుజీ, అందుకని తీసుకోవాలనేది ఉంది. కానీ ఒకవైపు విషుడ్ అంటే మీరు అన్నారు కదా భగవంతుడే వస్తాడు, తర్వాత ముక్కోటి దేవతలు వస్తారు, అంటే మనం ఎలా ఉండాలి? ఎస్. సో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకే. యాక్చువల్లీ శ్రీమద్ భాగవతాన్ని ఇదే మన కలియుగంలో ఉండే అడ్వాంటేజ్ వచ్చేసి ఇదే అనమాట. ఈవెన్ ముక్కోటి దేవతలు కూడా కలియుగంలో జన్మ తీసుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మనకు చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటారు. ఓకే. దీస్ ఆర్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు భాగవతాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే టూ థింగ్స్. ఒకటి, భాగవతం ప్రతిరోజు మనం చదవాలి. ఇంకొకటి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కావచ్చు, మన ఫ్రెండ్స్ని కావచ్చు, అందరినీ మనం ఇంటికి ఆహ్వానించి సో ప్రసాదం వడ్డించడము, ప్రసాదం సర్వ్ చేయడము, అండ్ నెక్స్ట్ భాగవతం శ్రవణం చేయడం, ఇలాగా మనం చేసుకోవాలి. దీస్ ఆర్ ద టూ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏమంటే ఎవరైతే భాగవతాన్ని తీసుకుంటారో, ఎవరైతే భాగవతాన్ని పర్చేస్ చేసుకుంటారో, లైక్ వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం భాగవత ఇన్స్టాలేషన్ హారతి కూడా చేయాలన్నమాట. బికాజ్ ఇక్కడ సండే ప్రోగ్రాంలో భగవంతుడికి ఎంత అద్భుతంగా అయితే మనం పంచహారతి 5 రకాలైన వర్షిప్ మనం ఎలాగైతే చేస్తామో, అలాగే ఎవరి ఇంట్లో అయితే శ్రీమద్ భాగవతాన్ని ఇన్స్టాల్ చేసుకుంటామో సేమ్ అదే రెస్పెక్ట్గా మనం భాగవతాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. బికాస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్, రైట్? భాగవతానికి కృష్ణుడికి ఎటువంటి డిఫరెన్స్ లేదు. శ్రీకృష్ణుడికి ఎలాగైతే హారతి అర్పణలు చేస్తామో అలాగే భాగవతాన్ని కూడా మనం అలాగే చేయాలి. ఓకే. Whoever takes Bhagavatam, all devotees, we personally come to your home and we will offer Harati to Srimad Bhagavatam. మేమే స్వయంగా అందరూ ఇక్కడ ఉండే డివోటీస్ అందరూ స్వయంగా ఇంటికి వచ్చి శ్రీమద్ భాగవతం ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. విత్ నైస్ కీర్తన్, నైస్ వర్షిప్, ఇవన్నీ జరుగుతాయి. అర్థమైంది? అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే హరే.